జక్కంపూడి రాజాకు దమ్ముంటే తన ఇంటి గేటును టచ్ చేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకట లక్ష్మి సవాల్ చేశారు. తాను ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే జనసేన పార్టీలో చేరానని ఆమె చెప్పుకొచ్చారు. కూటమి పరిపాలనలో గ్రామ పంచాయతీల అకౌంట్లలో నిధులు ఉండటంతో సర్పంచులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైసీపీ 3 ఏళ్ల దరిద్రపు పరిపాలనలో పంచాయతీలకు ఏమీ చేయలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారని బత్తుల వెంకటలక్ష్మి చెప్పారు. పంచాయతీ అకౌంట్లు ఎంతంత నిల్వ ఉంటాయో ఒకసారి అడగండి. వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. మొన్న మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రెసిడెంట్లు అది ఒకటే మాట చెప్తున్నారు, మీ దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల పంచాయతీల్లో డబ్బులు ఉంటున్నాయండి. ఎందుకంటే బీచింగ్ కి ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు, మంచి రోడ్లు వేస్తామండి. ఇంకా ముందే అయ్యి ఉంటే మా అదృష్టం బాగుండి, ఇంకా ముందే అయ్యి ఉంటే ఎంతో బాగుండండి. ఇంకా సంవత్సరం ఉంది పరిపాలన మాది, మేము అందరం దిగిపోతాం. ఈ దరిద్ర కొట్టు పరిపాలన మేము 3 సంవత్సరాలు చూసామండి. ప్రజలు ఈదులోకి వెళ్ళకపోయాం అనేసి మా అందరికి కూడా చేతులెట్టి మీ నాయకులు దండం పెట్టడం నేను చూశాను. ఒకసారి మీరు వాస్తవాన్ని తెలుసుకోండి. ఎంతసేపు ఆడవాళ్ల మీద పడ్డం కాదు, ఎంతసేపు నా ఎంపీటీసీ గురించి మాట్లాడుతున్నారు తప్ప మీరు చేసిన అభివృద్ధి నా ఎంపీటీసీ మీరు క్లియర్ గా చదువుకోండి. మరి మీకు తెలుగు అర్థం అవుద్దో ఒకసారి చూసుకోండి. 3 నెలలు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఆమోదించుకోండి అంటే మా గురించి విమర్శలు చేయడానికి ఏమి ఉండవు కదా. ఇది ఒకటి అడ్డు పెట్టుకుని దీని గురించి మాట్లాడటానికని వాళ్ళు అలా అట్టే పెట్టుకున్నారు. మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే నేనైతే ఈ ఆమోద పత్రాన్ని అయితే నేను తీసుకోవడం జరిగింది.